Namaste dear students. Welcome to our video lesson number 35. We have learned tenses నుంచి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి చెప్పాం. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఏదో ప్రీవియస్ లెసన్లో చెప్పాను, ప్రతి ఎక్స్ప్రెషన్ అండ్ ప్రతి స్ట్రక్చర్కి పాసివ్ వాయిస్ ఉంటుంది. ఓకే, అంటే యాక్టివ్ని నేర్చుకుంటున్నప్పుడే అట్ ద సేమ్ టైం పాసివ్ని కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే సమ్టైమ్స్ రిటర్న్ ఇంగ్లీష్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్నిసార్లు ఇలా అయినా వాడచ్చు, లేదా కొన్నిసార్లు పాసివ్ అంటే యాక్టివ్లోనైనా వాడచ్చు, పాసివ్లోనైనా ఒక విషయాన్ని చెప్పొచ్చు. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ టు మోర్ స్ట్రక్చర్స్, పాసివ్ స్ట్రక్చర్స్ ఆఫ్ టు మోర్ థింగ్స్. ఒకటి, యామ్, ఈజ్ ఆర్ వజ్ వర్, హ్యావ్, హ్యాడ్, హ్యాస్ ప్లస్ టు ఇన్ఫినిటివ్. ఈ స్ట్రక్చరు మనం చాలాసార్లు చెప్తుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టు రైట్ ఎన్ ఎస్సే, ఐ యామ్ టు రైట్. ఏంటండి ఐ యామ్ తర్వాత టు ఇన్ఫినిటివ్ రావటం? ఐ యామ్ టు రైట్ ఎన్ ఎస్సే, ఐఎమ్ టు టీచ్, ఐఎమ్ టు విజిట్, ఐఎమ్ టు ఈట్, ఐఎమ్ టు క్లీన్ మై ఆఫీస్, ఐ యామ్ టు క్లీన్ మై ఆఫీస్. అంటే ఐ యామ్ వచ్చి టు ఇన్ఫినిటివ్ వచ్చి, క్లీన్ అంటే ఒక ఇన్ఫినిటివ్ ఫామ్ వచ్చి, మై ఆఫీస్, ఐఎమ్ టు వాష్ మై క్లోత్స్, ఇలా నౌన్ రావటం. అంటే యామ్, ఈజ్ ఆర్ కానీ వజ్ వర్ కానీ హ్యావ్, హ్యాస్, హ్యాడ్లో వచ్చిన తర్వాత టు ఇన్ఫినిటివ్ వచ్చి నౌన్ వచ్చేటటువంటి స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ టు క్లీన్ ద ఆఫీస్ అంటే దీని అర్థం ఏంటి? ఐ హ్యావ్ టు క్లీన్ ద ఆఫీస్ అంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ దగ్గరగా ఒకేలా ఉంటాయి. ఐ యామ్ టు క్లీన్ ద ఆఫీస్ అంటే నేను ఆఫీస్ని క్లీన్ చేయాల్సి ఉంది. నేను ఐ హ్యావ్ టు క్లీన్ అన్నదానికి దీనికి చిన్న తేడా. ఐ యామ్ టు క్లీన్ ద ఆఫీస్, ఆఫీస్ని నేను క్లీన్ చేయాలి, ఇది నా ప్రోగ్రాంలో ఉంది, ఆ పని నేను చేయాల్సి ఉంది. ఆఫీస్ని క్లీన్ చేయడం అనే పని చేయాల్సి ఉంది. ఐ హ్యావ్ టు క్లీన్ ద ఆఫీస్ అంటే ఖచ్చితంగా నేను ఆఫీస్ని క్లీన్ చేయాలి. హ్యావ్ టు అంటే దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు డూ దట్. దాన్ని చేయటం తప్ప నాకు మరో మార్గం లేదు. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళక తప్పదే పరిస్థితి. ఐ యామ్ టు అంటే నేను చెయ్యాలి, చేశానా లేదా అనేది సెకండరీ. ఐ యామ్ టు, నేను ఈరోజు ఏం చేయాల్సి ఉంది? ఐ యామ్ టు టీచ్ యూ ఎ న్యూ లెసన్, ఒక కొత్త లెసన్ మీకు చెప్పాల్సి ఉంది. ఇది చెప్పానా లేదా సెకండరీ. ఐ హ్యావ్ టు టీచ్ ఎ న్యూ లెసన్ అంటే నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి అనే అర్థం వస్తుంది. వీటికి పాసివ్స్ ఎలా వస్తాయి అనేది లెసన్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యామ్, ఈజ్ ఆర్ వజ్ వర్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్ ప్లస్ నౌన్ వస్తే యాక్టివ్లో చెప్పినట్లయితే దీనికి పాసివ్ ఎలా వస్తుందంటే యామ్, ఈజ్ ఆర్ వజ్ వర్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ టు ఇన్ఫినిటివ్ కాకుండా టు బీ అంటే యామ్, ఈజ్ ఆర్ వజ్ వర్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తర్వాత టు బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకే అర్థమవుతుంది. ఐ యామ్ టు, ఐతో కాబట్టి యామ్, ఐ యామ్ టు క్లీన్, ఐ యామ్ టు క్లీన్ ద ఆఫీస్, మై ఆఫీస్. ఇది మనం చెప్పాలి. దీన్నే పాసివ్లో చెప్పాల్సి వస్తే ఎలా చెప్తారంటే, ఏది సబ్జెక్టు? నేను చేయవలసిన వాడిని, ఇది కామన్. దేనిని క్లీన్ చేయాలి? ఆఫీస్ని. కాబట్టి అక్కడ మనం ఏం చేస్తామంటే ద ఆఫీస్ లేకపోతే మై ఆఫీస్ అని చెప్పి యామ్ వచ్చింది కదా, అంటే అక్కడ ఆఫీస్కి ఈజ్ రావాలి. అంటే మై ఆఫీస్ ఈజ్ టు బీ, దట్స్ ఇట్. ఐ యామ్ టు క్లీన్ మై ఆఫీస్. పాసివ్ ఎలా వస్తుంది? మై ఆఫీస్ ఈజ్ టు బీ క్లీన్డ్, మై ఆఫీస్ ఈజ్ టు బీ క్లీన్ అంటే ఇక్కడ టు బీ యూసెస్ కూడా మీరు గమనించవచ్చు. ఓకే, ఐ యామ్ టు క్లీన్ మై ఆఫీస్ ఈజ్ టు బీ క్లీన్డ్. ఓకే, అలాగే వజ్ వర్లతో చెప్పాలంటే వి వర్ టు బై ఎ కార్, నిజానికి మేము ఒక కారు కొనవలసి ఉండే. వి వర్ టు బై ఎ కార్. దానికి పాసివ్ చెప్పాల్సి వస్తే ఎలా చెప్తామంటే ఎ కార్, వి అనేది సబ్జెక్ట్ అయితే కార్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఏ కార్, కార్తో వజ్ రావాలా వర్ రావాలా? పాస్ట్లో వజ్ ఆబ్వియస్లీ. ఓకే, ఏ కార్ వజ్ టు బీ, పాస్ట్ పార్టిసిపుల్ బై, బాట్. ఏ కార్ వజ్ టు బీ బాట్ బై అస్. ఇది ఎందుకు చెప్తాం అంటే ఈ బై అస్, బై మీ అనేవి అవసరం లేదు కదా. సపోజ్ ఈ వర్క్ ఈరోజు పూర్తి అవ్వవలసి ఉంది, ఏదో ఒక వర్క్ ఉంది, వర్క్ ఈరోజు పూర్తి అవ్వాల్సి ఉంది. దీన్ని ఇంగ్లీష్లో రాయాల్సి వచ్చినప్పుడు ఎలా రాస్తామంటే ద వర్క్ ఈజ్, ఈ స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తాం. ఒక దాంట్లో ద వర్క్ ఈజ్, లేకపోతే ఈ చెక్ మనకి విత్డ్రా కావాల్సి ఉంది, లేకపోతే ఈ చెక్ని మనం డిపాజిట్ చేయాల్సి ఉంది. ద చెక్ ఈజ్ టు బీ డిపాజిటెడ్. చూడండి, అంటే సపోజ్ ఐ యామ్ టు డిపాజిట్ ది చెక్, ఈ చెక్ని నేను డిపాజిట్ చేయాలి, ఇది యాక్టివ్ వాయిస్. I am to deposit this check in the bank.
దీన్నే పాసివ్ వాయిస్లోకి వెళ్ళాల్సి వస్తే ద చెక్ ఈజ్ టు బీ డిపాజిటెడ్. ద చెక్ ఈజ్ టు బీ డిపాజిటెడ్. ఈ మాట మనం బై మీ, ఐ యామ్ టు అనేదానికన్నా ద చెక్ ఈజ్ టు బీ డిపాజిటెడ్, ద వర్క్ ఈజ్ టు బీ ఫినిష్డ్, ఈజ్ టు బీ ఫినిష్డ్. ఓకే, దే ఆర్ టు బీ సస్పెండెడ్, వాళ్ళు సస్పెండ్ కావాల్సి ఉంది. దే ఆర్ టు బి సెంట్ అవుట్, వారు బయటికి పంపించవలసి ఉంది. ద బుక్స్ ఆర్ టు బి ప్రింటెడ్, ఆ బుక్స్ ప్రింట్ కావాల్సి ఉంది. ద బుక్స్ ఆర్ టు బి ప్రింటెడ్, అవి ప్రింట్ అవ్వాల్సి ఉంది. ఇంకా ఇక్కడ ఎలా వచ్చిందండి ఈ స్ట్రక్చర్? ద బుక్స్ ఆర్ టు బి ప్రింటెడ్, ద చెక్ ఈజ్ టు బి డిపాజిటెడ్ అంటే ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. అంటే ఐ యామ్ టు డిపాజిట్ ద చెక్. దీనికి పాసిటివ్లోకి మార్చేటప్పటికి ఎలా వస్తుంది? ద చెక్ ఈజ్ టు బి డిపాజిటెడ్ బై మీ. అర్థమవుతుందా మీకు? అలాగే వి వర్ టు బై ఎ కార్, మేము ఒక కార్ను కొనవలసింది. ఏ కార్ వాజ్ టు బాట్, టు బి బాట్. ఏ కార్ వాజ్ టు బి బాట్ అంటే టు ప్లస్ ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు పాసివ్లో ఎలా మారాలంటే టు బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్గా మారుతుంది. వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. టు ప్లస్ ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? టు బీ ప్లస్ ఇన్ఫినిటివ్గా మారుతుంది. అండ్ లెట్ us వాచ్. సపోజ్ హీ ఈజ్ టు ఫినిష్ ద హోంవర్క్. హీ ఈజ్ టు ఫినిష్ ద హోంవర్క్. ఇక్కడ హీ చేయాల్సింది సబ్జెక్ట్, ఫినిషర్ అనేది వర్బ్, ఆబ్జెక్ట్ ఏంటి? హోంవర్క్. సో ఇదే ఎలా చెప్తామంటే ద హోంవర్క్ ఈజ్ టు బీ ఫినిష్డ్ ఇన్ టైమ్ ఆర్ ఆన్ టైమ్. ఇన్ టైంకి ఆన్ టైంకి డిఫరెన్స్ ఏంటి? ఆన్ టైం అంటే కరెక్ట్గా టైం, ఇన్ టైం అంటే ఆ టైం లోపల. ద హోంవర్క్ ఈజ్ టు బి ఫినిష్డ్ అని అంటుంటాం. ఎందుకు వచ్చిందండి ఈ స్ట్రక్చర్ అంటే ఇలా హీ ఈజ్ టు ఫినిష్ ద హోంవర్క్, ఐ యామ్ టు ఫినిష్ ద హోంవర్క్, దే ఆర్ టు ఫినిష్ ద హోంవర్క్. దీని నుంచి పాసివ్ వస్తేనే ద హోంవర్క్ ఈజ్ టు బీ ఫినిష్డ్. మీకు అర్థమైందా? ఓకే, వి ఆర్ టు రైట్ నోట్స్. యూ ఆర్, వి తీసేద్దాం. మీరు నోట్స్ రాసుకోవాలి లెసన్కి. యూ ఆర్ టు రైట్ నోట్స్ అంటే మీరు నోట్స్ రాసుకోవాల్సి ఉంది. యూ ఆర్ టు రైట్ నోట్స్ అంటే వైల్ ఐఎమ్ టీచింగ్ యూ ఆర్ టు రైట్ నోట్స్. దీన్ని ఎలా చెప్తామంటే ద నోట్స్ ఈజ్ టు బీ రిటర్న్ వైల్ ఐఎమ్ టీచింగ్ అంటే ఇక్కడ మీరు అని డైరెక్ట్గా చెప్పకుండా ద నోట్స్ ఈజ్ టు బీ రిటర్న్ వైల్ ఐఎమ్ టీచింగ్. నేను టీచ్ చేస్తున్నప్పుడు మీరు నోట్స్ రాసుకోవాలి. ఓకే, ఇలా యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్లు వచ్చి తర్వాత టు ఇన్ఫినిటివ్ వస్తే పాసివ్ వాయిస్లోకి ఎలా వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఆఫీస్ ఈజ్ టు బి క్లీన్, చెక్ ఈజ్ టు బి డిపాజిటెడ్, ఓకే, మనీ ఈజ్ టు బి విత్డ్రాన్, ఓకే, నోట్స్ ఈజ్ టు బి రిటర్న్, దే ఆర్ టు బి సెంట్, ద కార్ వాజ్ టు బి బాట్. ఇలా వస్తుంది. ఇక్కడ టు బి యూసెస్ ఎక్కడ వాడతాం అంటే ఇక్కడ ఓలా వాడతాం. ఓకే, ఇదొకటి నోట్ చేసుకోవాల్సిన పాయింట్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఓకే, హ్యావ్, హ్యాజ్లో ఎలా యూస్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ టు హెల్ప్ హిమ్, షీ హ్యాస్ టు ఫినిష్ ద వర్క్. ఇక్కడ దీని అర్థం ఏంటి? షీ ఈజ్ టు ఫినిష్ ద వర్క్, షీ హ్యాస్ టు ఫినిష్ ద వర్క్. షీ ఈజ్ టు ఫినిష్ ద వర్క్ అంటే ఆమెకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆమెకు ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఆమె షీ ఈజ్ టు ఫినిష్, ఆమె ఫినిష్ చేయవలసి ఉంది. షీ హ్యాస్ టు ఫినిష్ అంటే ఆమె చెయ్యాలి, ఇంకొక మార్గం లేదు. షీ ఈజ్ టు ఫినిష్ అంటే మరో మార్గం ఉన్నట్టే, చేసినా చేయకపోయినా అది వేరే విషయం. షీ హ్యాస్ టు, ఆమె చేయాలి. ఇక్కడ షీ ఈజ్ టు ఫినిష్ ద వర్క్ ఎలా వచ్చింది? పాసివ్ వాయిస్, ద వర్క్ ఈజ్ టు బీ ఫినిష్డ్ బై హర్. ఓకే, షీ ఈజ్ టు సెండ్ మనీ టు హర్ మదర్, ఆమె తల్లికి డబ్బును పంపించాల్సి ఉంది. మనీ ఈజ్ టు బీ సెండ్ టు హర్ మదర్ బై హర్. ఇక్కడ హ్యావ్ హ్యాజ్ నెక్స్ట్ వన్. హ్యావ్ హ్యాజ్ అంటే షీ హ్యాస్ టు డిపాజిట్ ద చెక్ అని ఉంది. షీ హ్యాస్ టు డిపాజిట్ ద చెక్ అంటే పాసివ్ వాయిస్ ఎలా వస్తుంది? షీ అనేది సబ్జెక్టు, చెక్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. అంటే ద చెక్ హ్యాస్ టు బీ, ఎందుకంటే ఇక్కడ షీ హ్యాస్ టు అని అన్నాం కాబట్టి ఈ షీతో సింగులర్ మనం హ్యాజ్ను వాడతాం. అలాగే చెక్తో కూడా హ్యాజ్నే వాడతాం కాబట్టి షీ హ్యాస్ టు డిపాజిట్ ద చెక్. పాసివ్ వాయిస్ ఎలా వస్తుంది? ద చెక్తో మొదలు పెడతాం. ద చెక్ హ్యాస్ టు బీ డిపాజిటెడ్. అర్థమవుతుందా? హ్యాస్ టు బీ అనేది ఎలా వచ్చిందో. ద చెక్ హ్యాస్ టు బీ డిపాజిటెడ్. ఓకే, సో అలాగే దే హ్యావ్ టు పెయింట్ ద వాల్. వాళ్ళు ఈరోజు ఎవరు పెయింటర్స్ ఉన్నారు, దే హ్యావ్ టు పెయింట్ ద వాల్. వాళ్ళు ఈరోజు వాల్ని పెయింట్ చేయాల్సిందే. దే హ్యావ్ టు పెయింట్ ద వాల్. ఇక్కడ పెయింటర్స్ అని ఏం చెప్పకుండా మనం ఏం చెప్తున్నాం అంటే ద వాల్ హ్యాస్ టు బీ. ఇక్కడ వాల్ దే అన్నప్పుడు హ్యావ్ టు వచ్చింది, బికాస్ దేతో హ్యావ్ని యూస్ చేస్తాం కాబట్టి దే హ్యావ్ టు ఫినిష్ ద వాల్.
కానీ వాల్ని మనం చెప్తున్నప్పుడు వాల్ సింగులర్ కాబట్టి హ్యావ్ టు వాడకూడదు, అంటే వాల్ హ్యావ్ టు బి అనకూడదు, వాల్ హ్యాస్ టు బి. ఓకే, దే హ్యావ్ టు పెయింట్ ద వాల్. అప్పుడు ఏం చెప్తాం? ద వాల్ హ్యాస్ టు బి పెయింటెడ్, ద వాల్ హ్యాస్ టు బి పెయింటెడ్. సో ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎక్సర్సైజ్ ఇస్తాను కాబట్టి ఆటోమేటిక్గా మీకు అది అర్థమైపోతుంది. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. నెక్స్ట్, ఇట్స్ టైమ్ టు, చాలాసార్లు మనం చెప్తుంటాం ఇట్స్ టైమ్ టు స్టాప్, అంటే ఆపాల్సిన టైం. ఇట్స్ టైమ్ అంటే ఆపాల్సిన టైం అయ్యింది. ఇట్స్ టైమ్ టు ఈట్, ఇట్స్ టైమ్ టు ఈట్ అంటే టు ఇన్ఫినిటివ్ని పాసివ్లో ఎలా చెప్పాలో మనం నేర్చుకుంటున్నాం. ఇట్స్ టైమ్ టు ఈట్, తినాల్సిన టైం వచ్చింది. ఓకే, దీన్ని ఎలా మారుస్తామంటే, సపోజ్ ఇట్స్ టైమ్ టు ప్లస్ ఇన్ఫినిటివ్ ప్లస్ నౌన్ ఉంటే పాసివ్లో ఎలా వస్తుందంటే ఇట్స్ టైమ్ టు కాకుండా ఇట్స్ టైమ్ ఫర్ నౌన్ అండ్ టు బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద ఆఫీస్, ఈ ఆఫీస్ని క్లోజ్ చేయాల్సిన టైం వచ్చింది, ఈవినింగ్ అయిపోయింది. ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద ఆఫీస్, ఇది యాక్టివ్ వాయిస్, ఇట్స్తో మొదలైంది. ఇప్పుడు పాసివ్ ఎలా వస్తుందంటే ద ఆఫీస్ ఇక్కడ చూడండి, ఇట్స్ టైమ్ ఫర్ స్ట్రక్చరే, ఇంకేం లేదు. ఇట్స్ టైమ్ ఫర్ తర్వాత నౌన్ రావాలి. ఇట్స్ టైమ్ ఫర్ ద ఆఫీస్ టు బి క్లోజ్డ్. యాక్టివ్ ఎలా వస్తుంది? ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద ఆఫీస్. టు క్లోజ్ కాస్త టు బీ క్లోజ్డ్గా మారుతుంది. కానీ మిగతా స్ట్రక్చర్ ఎలా వస్తుంది? ఇట్స్ టైమ్ ఫర్ ద ఆఫీస్ టు బీ క్లోజ్డ్. ఇది స్ట్రక్చర్, నోట్ చేసుకో. అలాగే ఇట్స్ టైమ్ టు బై న్యూ డ్రెస్సెస్ అన్నీ పాతవైపోయాయి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఇట్స్ టైమ్ టు బై న్యూ డ్రెస్సెస్. దీన్ని పాసివ్లోకి ఎలా మారుస్తాం? ఇట్స్ టైమ్ టు బై కాబట్టి నౌన్ న్యూ డ్రెస్సెస్ అని ఉంది, దాన్ని ఎలా మారుస్తాం అంటే ఇట్స్ టైమ్ ఫర్ ద న్యూ డ్రెస్సెస్. ఇట్స్ టైమ్ ఫర్ ద న్యూ డ్రెస్సెస్, ఇక్కడ నౌన్. ఇట్స్ టైమ్ ఫర్ ద న్యూ డ్రెస్సెస్ టు బీ బాట్. టు బీ బాట్ వచ్చిందండి అనేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, అది ఎక్కడి నుంచి వచ్చింది? కొత్త బట్టలు కొనుక్కోవాల్సిన టైం వచ్చేసింది. ఇట్స్ టైమ్ ఫర్ ద న్యూ డ్రెస్సెస్ టు బీ బాట్. అలాగే ఇట్స్ టైమ్ టు సర్వ్ ఫుడ్. ఇట్స్ టైమ్ టు సర్వ్ ఫుడ్. ఓకే, సర్వ్ చేయాల్సిన టైం ఇది. ఓకే, దీన్నే పాసివ్లో చెప్పాల్సి వస్తే ఎలా చెప్తామంటే ఇట్స్ టైమ్ టు సర్వ్ ఫుడ్. ఓకే, పాసివ్లోకి వచ్చేసరికి ఇట్స్ టైమ్ ఫర్ ద ఫుడ్. ఇట్స్ టైమ్ ఫర్ ఫుడ్. ఇట్స్ టైమ్ ఫర్ ఫుడ్ టు బీ సర్వ్డ్. ఓకే, ఈ రెండు స్ట్రక్చర్స్ని చూడండి. ఓకే, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్. దీన్ని పాసివ్లోకి వెళ్ళేసేసరికి ఎలా వస్తుంది? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ప్లస్ టు బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అవుతుంది. అండ్ ఇట్స్ టైమ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్ ప్లస్ నౌన్ ఉంటే ఇట్స్ టైమ్ ఫర్ ప్లస్ నౌన్ ప్లస్ టు బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. సో ఈ స్ట్రక్చర్స్ని ప్రాక్టీస్ చేద్దాం. అండ్ పాసివ్ వాయిస్లో ఇంకా కొన్ని మిస్లినియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఒక క్లాస్లో ఫినిష్ చేసి నెక్స్ట్ మనం మోడల్స్లోకి వెళ్ళి, ఓకే, కెన్ అంటే కెన్ ఎలా వాడతాం, కెన్ బి ఎలా వాడతాం, కెన్ హ్యావ్ ఎలా వాడతాం, ఓకే, కెన్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఎలా వాడతాం, కెన్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఎలా వాడతాం, ఇవన్నింటినీ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, ఇప్పటికీ దీనికి ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.